ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. వృశ్చిక రాశి వారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాల వ్యవస్థనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, యు అక్షరాల వారందరూ వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు అవడం వలన అమ్మవారికి తెలుపు ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడము, గాజులను సమర్పించడము, కుంకుమార్చన చేయించుకోవడం వలన అమ్మవారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా వీరికి అందుతాయని చెప్పి గమనించాలి. వీరికి ధనస్థానంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కారణం వలన, కుజదోష ప్రభావ కారణం వలన దయచేసి అప్పులు కానీ, వస్తువులు కానీ, క్రయ విక్రయాలు కానీ యోగదాయకం కావు అనిపించే పరిస్థితి ఉంటుంది. కనుక మీరు ఆందోళన చెందనక్కర్లేదు. కొంతకాలం మౌనంగా ఉంటే కాలం అనేది మీకు మంచి అవకాశం ఇవ్వబోతుంది. తృతీయ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వల్ల ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చేటువంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రావడము, మీ ఇంట్లో ప్రభుత్వ అధికారుల సలహాలు సూచనలు పాటించడం వల్ల గృహాలు, వాహనాలు, భవనాల్లో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. అర్ధాష్టమ శని సంచార స్థితి కారణం వలన శనివారం రోజున, మంగళవారం రోజున, అష్టమి తిథి అందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించాలి. సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, చదువులు, అభివృద్ధి, కెరియరు, వ్యాపార రంగాల్లో పెట్టుబడులు యోగదాయకం. 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన నిత్యము ఏదో తెలియని ఆందోళన, ఆధ్యాత్మికత లోపించడం, ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా లేని పరిస్థితి ఉంటుంది. కనుక సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు వ్యాయామం అవసరం వలన ఒత్తిడిని దూరం చేయడం వలన నిద్రలేని రాత్రులు లేకుండా ఉండే అవకాశం అధికంగా ఉంటుంది. లాభస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ దూరపు చూపు, లాంగ్ విజన్, అనేక రకాలమైన పెట్టుబడులు, ఆకర్షణ విధానంలో అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో స్వయంగా కార్యక్రమాలు చేసేటువంటి గృహ భవన నిర్మాణ కార్యక్రమాల అందరికీ కూడా యోగదాయకం అని చెప్పి గమనించాలి.